ఇతను ఎవరు అనుకుంటున్నారా? ఇతనే మన స్టోరీలో హీరో. ఇతని పేరు గజని. కొంచెం కాదు, చాలా చాలా మతిమరుపు. అంతా ఇంత కాదండోయ్. ఎంత మతిమరుపు అంటే వేరే వస్తువులని మనుషులని కాదు, ఏకంగా తనను తానే మర్చిపోతాడు. వాడి ఫ్యామిలీ లైఫ్ అండ్ రిలేషన్షిప్ స్టడీలు ఎలా ఉంటాయి అనేదే మన స్టోరీలో హీరో ఫుల్ రిచ్, కానీ గజని కదా మర్చిపోయినాడు కాబట్టి సాదాసీదా జీవితం గడుపుతున్నాడు. మన స్టోరీలో చైల్డ్హుడ్ ఎలా కొనసాగిందంటే చిన్నప్పుడే తప్పిపోయారు. హీరోని వేరే వాళ్ళు పెంచుకుంటున్నారు. వాళ్ళకు అలాగే ఒక పాప ఉంది. వాళ్ళు మన హీరోని కన్న కొడుకులా చూసుకుంటున్నారు. మనోనికి ముందే మతిమరుపు. అందులో వీళ్ళు ఇంత బాగా చూసుకునేసరికి వీళ్ళని అమ్మనాన్నలు అనుకుంటున్నాడు. వాళ్ళు కూడా ఇతనికి ఎప్పుడు చెప్పలేదు. అయ్యో మీకు చెప్పడం మర్చిపోయినానండోయ్. ఇతను ఎవరైనా మెంటల్ అంటే మరి బద్దలు బాసింగాలే. మనోని కథ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. చెట్టు వేపులేదు ఎందుకు ఇచ్చినావురా? ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. మా చెట్టు వేపులేదు ఎందుకు ఇచ్చినావురా? ఈ చెట్టు ఏమైనా నీ పేరు మీద ఉందా? రోడ్డు మీద కనబడ్డది ఇరుచుకున్నా. నేను ఇరిచింది చిన్న పుల్లనేనా? చెట్టు నరకమైనట్టు చేస్తానుగా. నువ్వు మెంటల్ మతి మార్పులోనివి. అన్నే మెంటల్ అంట అవరా? నువ్వు నా ఏప పిల్లి ఇడిచింది కాక నన్ను కొడతావురా నువ్వు? నేను నిన్ను మూల పిలిపోయింది. నేను తాడా చేయరా మంచినీళ్ళు కూడా కొట్టరా? నువ్వు నన్ను కొట్టాలి. పచ్చి మంచినీళ్ళు కూడా తాగరా? రారా నిన్ను గూడు బజార్లో వీలిపోయాను నేనారా? నేను నీళ్ళ తాగరా? అయ్యో చిన్న మనిషి, ఇప్పుడు ఆనం కొడతలేదుగా, అయినా నీ చెత్త తెచ్చుకోలే. తప్పు ఏంది? దన్ను లక్ష పంచాయతీ కథం. నువ్వు మాటే శాసనం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నువ్వు మాటే శాసనం. అయ్యా నీ బాంచాను అయ్యా. అయ్యా మా చెట్టు కొమ్మలు ఇచ్చిండు, మందులు అదే కొమ్మ అనుకొని చంపిండు. ఆనకొమ్మలతో ఆనే కొడతావారా? తప్పైంది పట్టేదా, నాకు వేరే కొమ్మలు కనవట్లేదు, అందుకే ఆ కొమ్మ బట్టే కొట్టినా నేను. అని వేరే కొమ్మలు దొరకలేదు అట్లా, ఆ కొమ్మలతో కొట్టిండు. చిన్న మనుషులు ఆడు మీకు తాగిచ్చిండు, మీరు మనిషికో 90 గుద్ది ఆనకెళ్ళి సపోర్ట్ చేస్తారు. అవును మీ సంగతి చెప్తా. చెప్పినా నీకు అట్లాంటి వారు నీకు ఎంత ధైర్యం రా? అయ్యా నీ బాంచాను. పట్టేలా నా దగ్గర ఒక ఐడియా ఉంది. మా దగ్గర ఐడియా సిమ్ములే ఉన్నాయి. ఐడియా అంటే సిమ్ కాదు పట్టేలా, ఉపాయం చెప్పు. పట్టేలా ఇంకో చెప్పు. చెప్పు అంటే ఆ చెప్పు కాదురా, ఏదో ఐడియా చెప్పు అంటున్నా. మిమ్మల్ని క్రికెట్ ఏం పంచుకున్నట్టు పంచుకుంటాం. కుప్ప తీసి ఆట ఆడు అంటవేంది? నాకైతే ఆట రాదు. ఆట ఆడతా. 2020లో ఆడినా, ఇండియన్ సూత్ ఆడినా, బొంబాయిలో సూత్ ఆడినా నేను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఆట ఆడతా. 2020లో ఆడినా, ఇండియన్ సూత్ ఆడినా, బొంబాయిలో సూత్ ఆడినా నేను. నా రిజర్వ్ టీం ఉన్నది, నేను కెప్టెన్ అంతా. వచ్చిన మా జనవరి కంచెలు వచ్చిర్రు, మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఎవరు చెప్పినా నీకు? వాళ్ళు వేసుకుంటే వాళ్ళు మనుషులు మేము 2 టీంలు చేస్తాం. ఒక టీం ఆడికెళ్ళి, ఒక టీం నాకెళ్ళి, ఒక టీం కాదు ఆడే మంది పట్టేదా ఇదేదో మంచిగా ఉంది. పట్టేదా అట్లనే చేద్దాం. అయితే ఫస్ట్ నేనే వాంచుకుంటా. బొడుసు టాస్ నేనే గెలిచిన కాబట్టి ఈ చిన్న మనిషి నాకే. ఏదొకటి చేసుకున్నాడు పంచాయతీ అంటారు కదా, దాంట్లోకి వెళ్ళి ఏ ముచ్చట అయితే తప్పైతే నాకు తప్పైతే అంటే మరి మాట్లాడుతున్నాం, కూర్చొని మనం కొట్లాడుకుంటే ఎవరైనా చూసిన వాళ్ళని తీసుకురా కదా. వాడు మా బామ్మడిదైనా నా దిక్కే చెప్తాడు. నా తమ్ముడైనా నాకే సపోర్ట్ చేస్తాడు. సరే పిలిపించండి.
వాడవోడు పిలిపించండి. సరే పిలిపియండి. తర్వాత చిన్న మనుషులు ఎందుకు పిలిచిర్రే? ఎందుకు పిలిచిర్రు? నేను పోయినట్టు నీళ్ళ ఆకాశం చెప్పండి ఎప్పుడు కర్మతాని. అరే చోటుగా తప్పు ఎవరిది? నేను ఇక్కడ ఉంటే నన్ను కూడా కొట్టేటట్టున్నది. ఇడికి వెళ్ళిపోతా. అరే నువ్వేం భయపడకరా, చెప్పు వాడిదే తప్పని. నువ్వు భయపడకురా, జరిగింది చెప్పు. తప్పిద్దరు ఉన్నాయి చిన్న మనుషులు. నిన్న ఏంటి సమాధానం అలా చెప్పావు? ఆ బావ కమ్యూనిస్టుడు తప్పే ఎంత తప్పైనా అని మా అన్న బావాని మెంటల్ అను ఇంకా తిట్టకుండా ఉండాల్సింది. మెంటల్ అంటే కొడతావా రండి? అలా అంటాడు కథం. ఇంకా ఇడిచింది కొమ్మనే, ఇంకా వేరే దాంతో కొట్టలే. ఇంకా మెంటల్ అంటే కొడతావా రండి? నేను నన్ను కూడా కొడతావా? చిన్న మనిషి నువ్వు నమ్మకుండా నువ్వు ఒకసారి మా బావని మెంటల్ అనుడు నీకే వెళ్తుంది. మెంటల్ మెంటల్ అన్నీ అవునే కొడతావు నువ్వు. నేను మెంటల్ అంట, నన్ను కొడతావు. మెంటల్ మెంటల్ No, 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 no. అరే నువ్వు సినిమా కొట్టుడు కాదు. అరే నిన్నారా నీ సంగతి నీ తలకే వాళ్ళ కొడుతున్నారు. నువ్వు పాటలు నీ సంగతి